ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1-11 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానం, ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రజలలో భాగం కావడానికి, దేవుని సంబంధులుగా మారటానికి శరీర సంబంధమైన సున్నతి అవసరమని సంఘంలో కొంతమంది పట్టుబట్టారు. అలాంటి ప్రమాణాల ప్రకారము పౌలు ఇతరుల కన్నా ఎక్కువ నీతిమంతునిగా పరిగణించబడ్డాడు. అయితే అతను ఒకప్పుడు క్రీస్తును కలవడానికి ముందు అలాంటి వాటి గురించి గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఇప్పుడు అతను వాటిని నష్టంగా భావిస్తున్నానని తెలియజేస్తున్నాడు. మరియు వాటిని పెంటతో సమానముగా పరిగణించాడు. తనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చింది తన సొంత నీతి కాదని ఆయన గ్రహించాడు. కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే తను నీతిమంతునిగా మార్చబడ్డారని పౌలు అంగీకరించాడు. ఇప్పుడు పౌలు యొక్క ఆశ, ఆయనకున్నటువంటి కోరిక ఏమిటనగా క్రీస్తును అనుకరించటం మరియు ఆయన శ్రమలలో, ఆయన శిలువలో పాలు పంచుకోవడం. తద్వారా ఆయన తన పునరుత్థానంలో కూడా పాలు పంచుకోవచ్చని ఆయన నమ్మినట్లుగా ఈనాటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సమస్తమును కూడా పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానని పౌలు ఈ యొక్క పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 1వ వచనంలో పౌలు జీవితము అనేకమైన కష్టాలతో నిండిన జీవితంగా ఉంది. కానీ అతను ఎల్లప్పుడూ సంతోషించడానికి కారణాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆయన అలాంటి కారణాలు కనుగొని ఆనందంగా జీవించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రకటించబడుతున్నందున ఎంతగానో సంతోషించాడు. మరియు విశ్వాసం కోసం పరిశుద్ధులు చేసిన త్యాగాలను బట్టి అతను ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరిచినట్లుగా 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ఆయన దేవునిలో తిరిగి సంతోషిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రభునందు ఆనందించుడని వారిని పదే పదే ప్రోత్సహించినట్లుగా మనం ఈ యొక్క పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 18వ వచనంలోను, 3వ అధ్యాయం 1వ వచనం, అలాగే 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన పదే పదే ప్రభునందు ఆనందించడం గురించి వ్రాసి ఉన్నాడు. ఈ రోజుల్లో మనం ఏ విషయాన్ని బట్టి సంతోషిస్తున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం ప్రభునందు సంతోషించే వారిగా ఉంటే మన ఆనందం లోతైందిగాను బలమైందిగాను ఉంటుంది. లేదా కొన్ని పరిస్థితులు మనకి ఆనందాన్ని దూరం చేస్తున్నాయని మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం దేవునిలో ఏ రీతిగా ముందుకు సాగుతామనేది మనం గుర్తుంచుకోవాలనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం నుండి 11వ వచనంలో మనం నేర్చుకోదగిన పాఠాన్ని గమనించినట్లయితే క్రీస్తు ఎవరు అనే జ్ఞానము పౌలు యొక్క ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చివేయింది. ఇంతకుముందు అతని గుర్తింపు ఒక పరిసేయుడిగా మరియు చట్టం పట్ల ఆసక్తిని కలిగి ఉండడం ద్వారా నిర్వహించబడింది. కానీ ఇప్పుడైతే సువార్త మరియు క్రీస్తు మరియు సంఘం తప్ప మరి ఏది కూడా ఆయన్ని నిర్వచించలేదు అనేది మనం ఈ యొక్క పత్రికలో చూస్తాం. ఒకప్పుడు సంఘాన్ని వేధించిన వాడు ఇప్పుడు సువార్త కొరకు పీడించబడుతున్నాడు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు మనల్ని ఎలా మార్చాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన జీవితాల్లో నిరంతరము దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తూ దేవుల్లో మనం సాగిపోయే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తున్న సంగతిని
మనం గుర్తుంచుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని మనం పొందుకొని దేవుని కొరకు ఒక సజీవమైన సాక్షిగా మనం జీవించడానికి సమస్తమును కూడా మనం వదులుకోవాలని, వెంటతో సమానంగా ఎంచుకోవాలని పౌలు తన అనుభవ సాక్ష్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాదిరిని మనకు ఆయన అందిస్తున్నట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మరింత లోతుగా క్రీస్తును తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుతో మనం సమయం గడుపుతూ మన అనుదిన జీవితంలో ప్రభు ఇచ్చేటువంటి బలాన్ని పొందుకొని ఆయన శ్రమలలోనూ ఆయన పునరుత్థానములను పాలు పంపులు పొందేవారుగా మన జీవితాలు మారినట్లు దేవుని వైపు మనం చూడాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఆనందించడం మానలేదు. క్రీస్తునందు ఎంతగానో తను ఆనందించి తన జీవితాన్ని సంతోషంగా గడిపినట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మన అనుదిన జీవితంలో కూడా మనం జీవించే విధానంలో దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని మనం ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుతూ దేవుడు మనకు బలాన్ని ఇచ్చినట్లుగా సహాయపడినట్లుగా ప్రభు వైపు మనం చూద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు. మిమ్మల్ని గురించిన అవగాహనను మేము పెంపొందించుకోవడానికి మాకు సహాయం చేయండి. నిన్ను నమ్మకంగా అనుసరించడానికి మాకు కృప చూపండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము వెనుకబడక ప్రభా నీ యందు విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.